సిటీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు 25,000 పెన్షన్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో పోచం మైదాన్ జంక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు ఎలుగం సత్యనారాయణ, సామంతుల శ్రీనివాస్, కొక్కుల సతీష్, పగడాల సతీష్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది ఉద్యమకారులు బలిదానాలు చేసుకుంటేనే తెలంగాణ వచ్చింది. కానీ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం కోసం పోరాడిన ఏ ఒక్క ఉద్యమకారునికి కూడా న్యాయం చేయలేదు అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులను గుర్తించి 250 గజాల ఇంటి స్థలంతో పాటు 25,000 పెన్షన్ ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలుగం సత్యనారాయణ, సామంతుల శ్రీనివాస్, కొక్కుల సతీష్, మోతిలాల్ నాయక్, పగడాల సతీష్, అచ్చ వినోద్, దౌడు విజయరావు, సిలువేర్ నగేష్, గణిపాక క్రాంతి, సంగరాబోయిన చందర్, కలకోట భాస్కరచలి, గోల్కొండ ఉపేంద్ర, మైస్ మొగిలి, ఎండి రహీం, కొలిపాక శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం గురించి ఒక ప్రత్యేక కమిటీ వేసి, కేశవరావు కమిటీ వేసి జీవో కూడా 369 జీవోను జారీ చేయడం జరిగింది. దీనికి సంతోషిస్తూ ఈ రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న ఉద్యమకారులందరం కలిసి పెద్ద ఎత్తున పోచమ్మయ్య సెంటర్లో వారికి కృతజ్ఞత చేస్తూ ఫలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా మా కొండా దంపతులు మరియు అదేవిధంగా ఉన్న ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి గారు ఎంతో చొరవతోటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను గౌరవించడం చాలా సంతోషం. మన రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టుగా 420 పథకాలలో ఈ ఉద్యమకారులకు కూడా మేము వాళ్లకు తగిన గుర్తింపు చేస్తామని మాట ఇచ్చిన ప్రకారంగా ఈ నిన్న కమిటీ వేసి నిరూపించుకున్నందుకు మరోసారి వరంగల్ తూర్పు పక్షాన పెద్ద ఎత్తున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు 379 జీవో రిలీజ్ చేసిన సందర్భంగా ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన శవాల మీద వాళ్ళు వేలలేరుతున్నారు చేసిన తప్పించి ఏ ఒక్కరు కూడా న్యాయం చేసిన లేదు. కేసీఆర్ దగాకోరు, పుట్టగోరు, చాలా దరిద్రుడు. ఎందుకంటే ఏ ఒక్క ఉద్యమకారునికి కానీ ఏ తెలంగాణ ప్రజలకు ఎవరు కూడా న్యాయం చేయలేని పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 420 పథకాలలో ఇది కూడా మేనిఫెస్టోలో చేర్చి మరి ఉద్యమకాల 679 జీవోను రిలీజ్ చేయడం చాలా సంతోషకరం. మరి కొండ దంపతుల ఆదేశారం మేము పోచమ్మయ్య సెంటర్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం. జై కాంగ్రెస్. దాదాపు 1,200 మంది చనిపోయిన అనంతరం తెలంగాణ ఏర్పడింది. గత ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యానికి గురి చేసి అనేక రకాలుగా ఇబ్బందులకు గురైన సందర్భంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయి అనేక ఇబ్బందుల పాలైన సందర్భంలో మరి రేవంత్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మన మేనిఫెస్టో ప్రకారం మరి వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారికి అందరికీ కూడా గుర్తింపునిచ్చి వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించి మరి వారికి సరైన న్యాయం చేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చి జీవో విడుదల చేసిన సందర్భంగా రేవంత్ ప్రభుత్వానికి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతుల ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్ పోచమ్మయ్య సెంటర్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారులకు మన 250 గజాల జాగా మరియు పెన్షన్ ఇచ్చే విధంగా జీవో పాస్ చేసినందుకు ఆ రోజు మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఈరోజు ఉద్యమకారులను గుర్తించి జీవో పాస్ చేసినందుకు మా కొండ దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు పోచమ్మయ్య సెంటర్లో పాలాభిషేకం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు కొండ దంపతులు పాలాభిషేకం చేయడం జరిగింది.